వైసీపీ నేతలు మాట్లాడే ప్రతి మాటను ప్రజలు గమనిస్తున్నారని, వాళ్ల మాట తీరుతో ఈసారి వాళ్లకు ఈ 11 స్థానాలు కూడా ప్రజలు ఇవ్వరు అంటూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమంలో భాగంగా సంతరోతులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్తో కలిసి మంత్రి స్వామి చేమకుర్తిలోని రామనగర్లో పర్యటించారు. ఇంటింటికి ఈ ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి స్వామి బిఎన్ విజయ్ కుమార్తో పాటు అడకా స్వాములు, మన్నం ప్రసాద్, ఉప్పూరి చలమయ్య, కందిమళ్ల గంగాధర్రావు, కాట్రగడ్డ రమణయ్య, రావిపాపిటి రాంబాబులతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ ఓకే సార్, దయచేసి నెట్టుకోవద్దు, ఇనికిసి అందరూ రండి. ముందుగా ఎమ్మెల్యే గారిని మంత్రి సైడ్ కొనండి. దయచేసి రావణయ్య గారిని క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ. మీ అందరికీ తెలుసు, చీమకుర్తిలో మొదటిసారిగా దగ్గర ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అడిగాము. దాని తర్వాత మా సూపర్ 6 అని చేస్తామని ప్రతి ఇంటికి మేము వెళ్ళి చెప్పాము. ఆ రోజు తిరుగుతున్నప్పుడు మేమే చెప్పాము, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే ఆ రోజు మేమే చెప్పిన విషయం. ఇవన్నీ చేసి ఈరోజు గవర్నమెంట్ వచ్చింది, సంవత్సరం అయింది. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఆ రోజు మీ అందరూ 164 సీట్లు ఎందుకు ఇచ్చారంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు సమర్థమైన నాయకుడు. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ఈ సంక్షేమము అభివృద్ధి కావాలంటే ఆయన వల్ల కూడా సాధ్యమని ఆ రోజు మేము చెప్పుకున్నాము, మీరు నమ్మారు. ఈరోజు స్కీమ్లు ఇటు బాగా బిజినెస్ మ్యాన్లు, ఈ కంపెనీలు వీళ్ళందరితో కలిసి కొద్దిగా డబ్బులు వీళ్ళందరి సహకారంతో చేయాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్లో కానీ చెప్తా ఉన్నారు. ఆ పచ్చూర్లో కూడా వచ్చి ఆ విషయం మీ అందరికీ తెలుసు బాగానే, దాని గురించి అయిపోయింది. ఇప్పుడు మిగిలిపోయింది ఆ 1501 అది కూడా అతి త్వరలోనే చేస్తాం. ఎందుకంటే ఇన్ని చేశాం, మా 6 దాంట్లో 5 అయిపోయినాయి. అందుకని మేము కూడా ఏమని చెప్పామంటే ఇప్పుడు ఇది మొదటి అడుగు అని చెప్పాము. మేమేది మొదటి అడుగు అని చెప్పి మేము మొదటి అడుగులోనే ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని ప్రామిస్లు మేము చేసామని ఈరోజు
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.